ఈ పావుల పండుగ మనం ఎందుకు జరుపుకుంటామో మీకు తెలుసా? విష్ణువుకు మరియు భూదేవికి నరకాసురుడు అనే రాక్షసుడు జన్మిస్తాడు. ఎక్కడ విష్ణువు తన కొడుకునే చంపేస్తాడేమోనని భూదేవి విష్ణువుని ఒక వరం అడుగుతుంది. మన కొడుకుని మీరు ఏ రూపంలోనూ చంపకూడదు స్వామి అని కోరుకుంటుంది. ఇతని మరణం కేవలం నీ చేతుల్లోనూ ఉంటుంది అని విష్ణువు భూదేవికి మాట ఇస్తాడు. నరకాసురుడు మంచి బుద్ధులతో పెరుగుతాడు. కానీ బాణాసురుడితో స్నేహం చేసి చెడు లక్షణాలను నేర్చుకుని అమ్మాయిలను రాణులను బలవంతంగా హింసించి శృంగారం చేసేవాడు. అలా ఎన్నో రాజ్యాల మీద యుద్ధం చేసి ఆ రాజ్యాలలో ఉన్న రాణులను అమ్మాయిలను బలవంతంగా తన రాజ్యానికి తీసుకుని వచ్చి రోజుకు ఒకరితో శృంగారం చేసేవాడు. ఈ విషయం కృష్ణుడికి తెలుస్తుంది. సత్యభామ ఈ జన్మలో భూదేవి అవతారం లాగా జన్మిస్తుంది. కృష్ణుడు వెళ్లి సత్యభామకి నరకాసురుడు ఇలా 16,108 మంది ఆడవాళ్ళని బలవంతంగా బలాత్కరిస్తున్నాడు అని చెప్పగానే సత్యభామ కోపంతో పద కన్నయ్య ఆ క్రూరుడిని హతమారుద్దామని గరుడు మీద కూర్చొని నరకాసురుడి రాజ్యానికి వెళతారు. అప్పుడు కూడా నరకాసురుడు అమ్మాయిలను బలవంతంగా హింసించి శృంగారం చేస్తూ ఉంటాడు. సత్యభామ కోపంతో ఓరి నరకాసురా రా, బయటికి రారా, ఈ రోజు నీ చావు నా కన్నయ్య చేతిలో ఉంది అని గట్టిగా పిలుస్తుంది. నరకాసురుడితో కృష్ణుడు ఎంతో యుద్ధం చేస్తున్నా నరకాసురుడి ఒంటి మీద కనీసం గీత కూడా వేయలేకపోతాడు. నరకాసురుడు నవ్వుతూ మోసం చేసి తన ఆయుధాన్ని కృష్ణుడిపై వేసి మూర్చిపోయేలా చేస్తాడు. సత్యభామ అది చూసి కోపంతో గరుడు నుండి కిందకి దిగి కృష్ణుడి విల్లు తీసుకొని సరి వేగంతో కొన్ని లక్షల బాణాలను వెంటనే నరకాసురుడిపై వదులుతుంది. ఆ బాణాలు అన్ని అతని ఒంటి మీద పడి రక్తం కక్కుకొని అక్కడికక్కడే కుప్పకూలి చనిపోతాడు. అలా కన్న కొడుకునే అమ్మ చంపుకుంటుంది. నరకాసురుడు చనిపోయిన ఈ రోజునే మనం దీపావళిగా పటాకులు పేలుస్తూ పండుగలా గొప్పగా జరుపుకుంటున్నాము. మన ఛానల్లో ఈ స్టోరీ గురించి పెద్ద వీడియో చేశాము. ఆ వీడియో మిస్ అవ్వకుండా చూసేయండి. అదిరిపోయే వీడియో అది. ఆ వీడియో మీకు చాలా నచ్చుతుంది అని భావిస్తున్నాను. కృష్ణుడు అంటే మీకు ఇష్టం ఉంటే అందరూ జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. జై శ్రీకృష్ణ.